శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఏ నీలోచన పల్లవపాణి అలిని వేణు పద్మజరాణి వీణా పుస్తకపాణి వాణి నా జిహ్వయందు వసయం పగదే. తెలుగు వర్ణ ప్రేక్షకులకి శ్రీ ప్లవనామ సంవత్సర శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు. భారతీయులకి ఇతర దేశాల్లో ఉండే ప్రవాస భారతీయులకి కూడా తెలుగు వర్ణ అందిస్తోంది శ్రీ ప్లవనామ సంవత్సర శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు. ఈ ప్లవనామ సంవత్సర దేశకాల మాన పరిస్థితులు, అలాగే మన ప్రకృతి ఎలా ఉండబోతోంది, కాలమానం ఎలా ఉండబోతోంది, అలాగే ఈ ప్రకృతిలో జరిగే మార్పులు ఏమిటి, ఈ సంవత్సరం ఎలా ఉంది. గత సంవత్సరం మనం చెప్పుకున్నాం శార్వరీ వత్సరే సస్య వృద్ధిరనోత్తమం రాజయో విలయం యాంతి పరాస్పర జయేక్షయే అని. రాజయో విలయం యాంతి పరాత్పర జయేక్షయే అని గత సంవత్సరం విలయం కలుగుతుందని, క్రిమికీటకాది క్రిమి బాధలన్నీ ఉంటాయని గత సంవత్సరం ఒక శ్లోకంలోనే మనం మొత్తం చెప్పడం జరిగింది అన్నమాట తెలుగు వన్లో. అయితే అంత ఇబ్బందికరం. శార్వరి అంటేనే మనకు మామూలుగా రాత్రి అని, చీకటి అని, అందుకే చీకటిగానే గత సంవత్సరం అంతా కూడా మనకి జరిగిపోయింది. ఇప్పుడు ఈ నామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం నీటి వనరులు బాగా సమృద్ధిగా ఇచ్చేటువంటి సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం. దీనిని యుగాది అంటారు. అంటే యుగములకు ఆది, అసలు యుగాది. అది వాడుకలో మనకి ఉగాదిగా మారిపోయిందన్నమాట. బ్రహ్మగారు ఈ సృష్టి ప్రారంభించినప్పుడు పరమాత్మలోంచే ఉద్భవించాడు కాబట్టి బ్రహ్మగారిని సృష్టి చేయవయ్యాను కుమారా అని పరమాత్మ అడిగినప్పుడు బ్రహ్మగారు ఆలోచించి వెంటనే వత్సరాల్లో ప్రథమ వత్సరాన్ని, అలాగే ఋతువుల్లో ప్రథమ ఋతు వసంతాన్ని, అలాగే అయనాల్లో ఉత్తరాయణాన్ని, అలాగే మాసాల్లో చైత్రమాసాన్ని, తిథిల్లో పాడ్యమిని, ఇలా ప్రతిదీ కూడా సంవత్సరంలో వచ్చే ప్రతి దాంట్లోనూ కూడా మాసంలో కానీ తిథిలో కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ప్రథమంగా తీసుకొస్తూ ఆయన ఈ విధంగా చక్కగా ఈ యొక్క ఉగాదిని ఏర్పాటు చేశారు. అది కూడా ఎప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి. ఎంత విశేషమైనటువంటి చైత్రమాసం అంటే చాలా గొప్పది. అందుకే మాసానాం చైత్రమాసోస్మి అని పరమాత్మ, ఋతువునా వసంతోస్మిన్ అంటే వసంత ఋతువు నేను, చైత్రమాసాన్ని నేను, వసంత ఋతువు నేనే అని పరమాత్మ తన భగవద్గీతలో చెప్పారు. పరమాత్మకి ఆనందాన్ని ఇచ్చేటువంటిది వసంత ఋతువు, చైత్రమాసం. చైత్రమాసం ఎటువంటిదో చూడండి. చైత్రమాస సమో మాసో న భూతో న భవిష్యతి యదా విష్ణు సమో దేవో న భూతో న భవిష్యతి యదా మూలం హి వృక్షస్య ప్రధానం సర్వతోజ్యుతే తదా మాసేషు సర్వేషు మధుమాసం ప్రకజ్యతే. చైత్రమాస సమో మాసో నభూతో న భవిష్యతి. చైత్రమాసాన్ని మించిన మాసమే మరొకటి లేదు అని చెప్పారు. యదా విష్ణు సమో దేవో న భూతో న భవిష్యతి. విష్ణుమూర్తి నారాయణమూర్తిని దైవం మరొకటి లేదని. యదా మూలం హి వృక్షస్య ప్రధానం సర్వతోజ్యుతే. అశ్వత్థ వృక్షాన్ని మించిన వృక్షం మరొకటి లేదని. తదా మాసేషు సర్వేషు మధుమాసం ప్రకజ్యతే.
మధుమాసము అన్నారు. చైత్రమాసానికి మధుమాసం అని పేరు. అటువంటి చైత్రమాసాన్ని మించిన మాసం మరొకటి లేదనే మనకి శాస్త్రంలో, మన పురాణ గ్రంథాల్లో మన చక్కగా విశేషంగా చైత్రమాసం గురించి చెప్పబడి, అటువంటి చైత్రమాసాన్ని బ్రహ్మగారు తిథుల్లో ప్రథమ తిథి పాడ్యమిని ఆధారంగా చేసుకుని యుగములకు ఆది ఈరోజు, అంటే యుగాల ప్రారంభమైనటువంటి రోజుగా మనకు చెప్పబడిన చక్కగా బ్రహ్మగారు ఈ విధంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా మనకి వాడుకలో యుగాదల్లా ఉగాదిగా మారింది. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం మీరు చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. గత సంవత్సరం శార్వరి అంటే రాత్రి అని చెప్పుకున్నాం. ఈ సంవత్సరం అధికంగా నీటి వనరులు సమృద్ధిగా ఇచ్చేటువంటి సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరంగా మనకి చెప్పబడుతోంది. ఏమంటే అంతా బాగానే ఉంది. అసలు పంచాంగ శ్రవణాన్ని ఉగాది రోజున వినటం వల్ల ప్రయోజనం ఏమిటి, అసలు ఉగాది రోజున ఏం చేయాలి అనేటువంటిది ముందుగా మన సందేహం కలగాలి. ఈ ఉగాది రోజు తెల్లవారుజామునే లేవాలి, చక్కగా శుచిర్భూతులే మంగళాస్నానాలు చక్కగా తలంటి స్నానం చేసుకోవడం, లేదా పుణ్యనదుల్లో స్నానం చేయాలి. నూతన తెల్లటి వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ మంచి నూతన వస్త్రాలు ధరించి ఇంట్లో గృహదేవత ఆరాధన చేసుకుని కుసుమ నింభ భక్షణం అంటే ఉగాది పచ్చడిని భుజించాలి. ఆ ఉగాది పచ్చడి తినటం వల్ల మనకి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంటుందో ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఏమండి ఉగాది రోజునే ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఆ రోజే ఉగాది ప్రారంభమైంది కాబట్టి. ఉగాది పచ్చడి తింటే మనకేమిటి అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉద్భవిస్తూ ఉంటాయి ప్రజల్లో. కాబట్టి ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. అసలు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు కలిపేస్తున్నారు. అట్లా చేయకూడదు. షడ్రుచులు కలిగి ఉంటుంది ఉగాది పచ్చడి అంటే. కొత్త చింతపండు చూసుకోండి, వసంత ఋతువు అనుకున్నాం. ఋతువుల్లో వసంత ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి. పాల్గొన మాసంలో ఆకులు నీరాలు, చైత్ర మాసంలో మళ్ళీ అన్నీ కూడా పత్రాలు పుష్పాలు అని చక్కగా ప్రకృతి అంతా పులకరించిపోతుందన్నమాట ఈ వసంత ఋతువులో చైత్ర మాసంలో. అందుకే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కోకిలల యొక్క కుహుకుహు గానాలతోటి చక్కగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి వేప పువ్వును తీసుకోవాలి, కొత్త చింతపండుతో పులుసును తయారు చేసుకోవాలి, కొత్త బెల్లం తీసుకోవాలి, అలాగే వగరు కోసం మామిడి పండును తీసుకోవాలి, అలాగే చక్కగా బెల్లాన్ని కూడా తీసుకోవాలి, ఉప్పు కూడా తీసుకుని చక్కగా ఈ విధంగా ఆచరించాలి. కొత్త బెల్లం, కొత్త చింతపండు, వగరు కోసం మామిడి పండు, తీపి కోసం బెల్లము, చేదు కోసం వేప పువ్వు, ఉప్పు, అలాగే కమ్మదనం కోసం వేపుడు శనగపప్పు, దీన్ని పుట్నాల పప్పు అంటారు, దాన్ని పొడిగా కానీ వెయ్యాలి. ఈ విధంగా 6 కలిపితే షడ్రుచులు అవుతాయన్నమాట. కాబట్టి ఈ విధంగా తయారు చేయాలి. కావాలంటే రుచి కోసం మనం చక్కగా అరటిపండును చక్కగా ముక్కలు చేసి వేసుకోవడం కానీ, అరటిపండు పిసికి వేయడం కానీ చేయాలి. చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉగాది పచ్చడి తయారు చేయాలి అని మనకి చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఉగాది పచ్చడి తినటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? గురువుగారు ఉగాది పచ్చడి తిన్నాం, మాకు తీపిగా ఉందని కొంతమంది, కారంగా ఉందని కొంతమంది, పులుపుగా ఉందని కొంతమంది, చేదుగా ఉందని కొంతమంది మనకు తెలియజేయడం జరిగింది. మన ఋషుల యొక్క సైన్స్ చూడండి. అసలు ఉగాది పచ్చడి తినడమే చాలా అదృష్టంగా భావించాలి. అంటే ఈ సంవత్సర ప్రారంభం కాబట్టి ఈ రోజు నుంచి మనకు తెలుగు సంవత్సరం అంటే ఏమిటి? ఉగాది. జనవరి 1 కాదు, అది ఆంగ్ల సంవత్సరం, పాశ్చాత్యులది అన్నమాట. తెలుగు సంవత్సరాది మన కొత్త సంవత్సరం జరుపుకోవాలంటే ఉగాది ఇవాళ నుంచే జరుపుకోవాలి. కాబట్టి ఈ ఉగాది రోజు ఋషులు ఏం చేశారంటే ఉగాది పచ్చడి ఏర్పాటు చేశారు. ఎందుకు? వాత పిత్త కపాలు ఏవైతే దేహంలో ఉంటాయో అవన్నీ ఈ ఉగాది పచ్చడి భుజించడం వల్ల అవన్నీ కూడా పోతాయి. చూడండి, అంటే శరీరంలో వాతం కానీ, వేడి కానీ, శ్లేష్మం కానీ, ఇవి ఏమైనా 3 కపదోషాలు అంటారు కదా, 3 త్రిదోషాలు, ఆ 3 దోషాలని కూడా పరిహరింపజేసే శక్తి ఉగాది పచ్చడికి ఉంటుంది. తెలుగు వల్ల మీకు అందుకే తెలియజేస్తూ ఉన్నాం, మన యొక్క పూజల్లో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి ఒక కోణంలో ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలు కోణం ఇంకొక పరంగా మన హైందవ సనాతనమైన సాంప్రదాయంలో ఉంటాయి. అందుకే మన తెలుగు పూజల్లో ఎంతో గొప్పదనం ఉంది. మన వాళ్ళు ఏదో చేసేయడం కాదు, మూర్ఖత్వంగానో లేదా మొక్కుబడిగానో చేదస్తంగా అనుకోకూడదు. ఎందుకంటే మన పూజల్లో ఉండేటువంటి వ్యవహారాలు కానీ ఆధ్యాత్మికమైన శక్తి ఒక పక్కన ఉంటుంది, భక్తి ప్రపత్తులు ఉంటాయి. రెండో పక్కన వీడు పూజ చేస్తున్నా వీడి నీరసం లేకుండా వీడు ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ పూజల్లోనే భగవంతుని నివేదన చేసే ప్రసాదాల్లోనే తెలియనటువంటి శక్తి నిమిడీకృతమై ఉంటుందన్నమాట. కాబట్టి ఉగాది పచ్చడిలో వాతము పిత్తము కపము హరించడం కోసం ఈ ఉగాది రోజు ఒక్కరోజు తింటే ఈ సంవత్సర కాలం పాటు ఈ వ్యాధులేవి కూడా వీడికి రాకుండా వీడికి రక్షణగా నిలబడతాయి.
అందుకే మన ఋషుల యొక్క గొప్పతనం అదే అన్నమాట. ఆ శాస్త్రం లేదు, ఈ శాస్త్రం లేదు, జ్యోతిష్యం లేదు, ఇది లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కాదు, ఇదే అన్నమాట మన ఋషులు చెప్పినటువంటిది. ఆ చెప్పిన వాళ్ళు కూడా తింటారు ఈ ఉగాది పచ్చడి. కాబట్టి ఉగాది పచ్చడి తినడం వల్ల ప్రయోజనం ఏమిటి, తింటే ఏం కలుగుతుంది? మనం కనుక ఉగాది పచ్చడి తిన్నా పులుపు తగిలిందనుకోండి అనారోగ్యాలు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అంటే తినగానే మన టేస్టు రుచి పులుపు తగిలితే, అదే చేదు తగిలిందనుకోండి ఏవో చికాకులు, కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. అదే తినగానే తీపి తగిలిందనుకోండి నాలుకకి చక్కగా వాడికి ఆ సంవత్సరం అంతా చాలా ఆనందకరంగా ఉంటుంది, సౌభాగ్యకరంగా ఉంటుందని మనకి చెప్పబడిన షడ్రుచులు కలిగిన 3 గుణాలతో కూడుకుని ఉంటుంది. తీపి, పులుపు, చేదు ఆ షడ్రుచులు ఉంటాయి. కానీ ఏ రుచి మనకు కారం తగిలితే ఒక విధంగానే గొడవలు, చికాకులు అలా ఏ విధంగా అయితే మనకు ఆ రుచి తగులుతుందో ఆ సంవత్సరం అంతా కూడా ఆ విధంగా ఉంటుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు ఉగాది పచ్చడిని కుసుమ నింబభక్షణం అన్నారు. ప్రాతకాలమైంది ఇంట్లో గృహదేవత ఆరాధన చేసుకోవాలి. తల్లిదండ్రులతో చక్కగా ఉగాది పచ్చడిని చక్కగా 3 సార్లు సేవించాలి. తర్వాత మీ దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి భగవద్ ఆరాధన చేయాలి, భగవంతుని దర్శించడం, అర్చించడం చేయాలి. స్వామి ఈరోజు మొదటి తెలుగు సంవత్సరం అదే ప్రారంభమైంది, ప్లవనామ సంవత్సరం. కాబట్టి మన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, భక్తిని, జ్ఞానాన్ని కలిగించమని, సద్బుద్ధిని ప్రసాదించమని పరమాత్మని వేడుకోవాలి. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఆచార్యులు, అలాగే మీ కులగురువులు, వంశగురువులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. దానివల్ల సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా, ఆనందకరంగా ఉంటుందన్నమాట. ఇకపోతే అసలు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చెబుతారు, చెప్పడం వల్ల ఏం ప్రయోజనం, అది వినడం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? పంచాంగ శ్రవణం చెప్పడం జరుగుతుంది. దేశమాన కాలమానాలు, అలాగే వ్యక్తిగత రాశి ఫలితాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అసలు ఇవి చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి, వింటే మనకు లాభం ఏమిటి, తెలుసుకుంటే మనకు ప్రయోజనం లాభం ఏమిటి అని మీకు తెలియాలంటే కనుక మనకి ఋషులు ఏం చెప్పారంటే, శ్రీమత్కామితదాయిని కల్మషహరాం దుర్దోష శాంతి ప్రదాం నానాయజ్ఞ విశేషలభ్య ఫలదాం భూదానతుల్యాం రుణం ఆరోగ్యం ఆయురభీష్టిదం శుచికరం సంతాన సౌఖ్యోదయం పుణ్యం కర్మ సుషాధనం శృతిహితం పంచాంగమాకర్ణితాం అని చెప్పారు. మనకి ఎంత బాగా చెప్పారో చూడండి. శ్రీమత్కామితదాయిని కల్మషహరాం, పంచాంగ శ్రవణాన్ని వినటం వల్ల, తెలుసుకోవడం వల్ల కామితాలు, మన కోరికలన్నీ నెరవేరుతాయి, కల్మషాలన్నీ కూడా హరించుకుపోతాయట. దుర్దోష శాంతి ప్రధాం, ఒకవేళ మన గ్రహంలో, మన రాసుల్లో కనుక ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే అటువంటి దోషాలు తొలగి ఈ పంచాంగ శ్రవణాన్ని వినటం వల్ల వాళ్ళకి శాంతి కలుగుతుందండి. ఇంకా ఏం ఫలితం కలుగుతుంది, దేశకాలమాన పరిస్థితుల గురించి తెలుసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. నానాయజ్ఞ విశేషలభ్య ఫలదాం భూదానతుల్యాం రుణం అన్నారు. అనేక యజ్ఞాలు చేసిన ఫలితం, భూదానం చేసిన ఫలితం కూడా కలుగుతుంది ఈ పంచాంగ శ్రవణాన్ని వినటం వల్ల. అభీష్టిదం, ఆరోగ్యం కలుగుతుందిటండి, ఆయుష్ కలుగుతుంది, వాళ్ళ అభీష్టాలు అంటే కొత్త సంవత్సరం ఈ విధంగా వినటం వల్ల, ఈ విధంగా నాకు బాగుంటే బాగుంది, ఈ విధంగా జరిగితే బాగుంది ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా వినటం వల్ల ఆరోగ్యం, ఆయుష్, అభీష్టం అంటే పాజిటివ్ థింకింగ్గా వినాలి. పాజిటివ్గానే ఉంటే కనుక పాజిటివ్గానే సంవత్సరం అంతా ఉంటుంది. శుచికరాం సంతాన సౌఖ్యోదయం, శుచి, శుభ్రత, సంతానమైనటువంటి సంతానం కలిగి అందరికీ సౌఖ్యం, ఆనందంగా ఉంటుంది. పుణ్యకర్మాషు సాధనం శృతిహితం పంచాంగమాకర్ణితం, వాళ్ళకి పుణ్యం కలుగుతుంది, కర్మ పరిపక్వం అవుతుంది, చాలామంది కర్మదోషాలు పోతాయి. అలాగే ఈ విధంగా శృతి చెప్పింది అయ్యా, మేము చెప్పట్లేదు, శృతి చెప్పింది అన్నమాట. శృతి చెప్పింది కదా, పంచాంగాన్ని వినండి, తెలుసుకోండి అని మనకి పెద్దలు, ఋషులు ఎంతోమంది తెలియజేశారన్నమాట. కాబట్టి సర్వ కోరికలు ఇచ్చేటువంటిది, దోషాలు పరిహరింపజేసేటువంటిది, నానా యజ్ఞాలు, అనేక యజ్ఞాలు చేసిన ఫలితం కలిగేటువంటిది, భూదానం కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి, సంతానం కలుగుతుంది, పుణ్యకర్మలన్నీ చేయగలుగుతారు వీళ్ళు. అంతేకాకుండా కర్మ కొంతవరకు పరిపక్వం అయ్యే అవకాశం శృతి ఈ విధంగా చెప్పింది. కాబట్టి ఈ విధంగా మనం ఆచరించాలి అని పంచాంగ శ్రవణం యొక్క విశేషాలు మనందరికీ కూడా తెలియజేయడం జరిగిందన్నమాట. ఈ సంవత్సరానికి నామధేయం ప్లవనామ సంవత్సరం. కాబట్టి ప్లవనామ సంవత్సరము అంటే అర్థం నీటి వనరులతో కూడుకున్నది, సమృద్ధిగా ఇచ్చేటువంటిది అని దాని అర్థం అన్నమాట.
ఇక ఈ ప్లవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో చూడండి, ఏ విధంగా ఉంటుందో ఈ సంవత్సరం చూద్దాం. చవితాచల సంకాసై పయోధరామృతాం నభః దీప్యంతే సతతం భూపా ప్లవాబ్దే ప్లవగా జనః. చలితాచల సంకాసై, పర్వతాలు ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. ఆ పర్వతాలు ఏమన్నా పైకి లేచి ఆకాశంలో తిరుగుతున్నట్టు, ఆ పర్వతాలు ఎలా ఉంటాయి చెప్పండి? నల్లగా ఉంటాయి కదా. అటువంటి పర్వతాలు ఆకాశంలో తిరుగుతున్నాయా? చలితాచల సంకాసై, తిరుగుతున్నాయి పర్వతాలు ఏమన్నా. పయోధరామృతాన్నభ అన్నట్లుగా, అంటే నల్లటి అంటే పర్వతాలలా మేఘాలు ఈ సంవత్సరం నల్లగా గుమ్ముగూడు ఉంటాయి ఆకాశంలో. దీప్యంతే సతతం భూపా, కాబట్టి ప్లవాబ్దే ప్లవగా జనః. ఈ ప్లవనామ సంవత్సరం పర్వత ఆకారంలో ఉండేటువంటి ఈ మేఘాలన్నీ కూడా నల్లగా కారుమబ్బులు అంటామే, ఆ పర్వతాలన్నీ ఆ విధంగా ఉండి వర్షాలు సమృద్ధిగా వర్షించి వనరులన్నీ సమకూరుస్తాయి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మెరుపులు ఉరుములు కూడా చాలా అధికంగా ఉంటాయి అని మనకి ఈ ప్లవనామ సంవత్సరంలో చెప్పబడుతోందన్నమాట. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం నష్టం అధికంగానే ఉండే అవకాశం కూడా ఈ ప్లవనామ సంవత్సరం ఉండే అవకాశం ఉందని, ప్లవనామ సంవత్సరంలో ప్రథమ శ్లోకంలోని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పబడింది. ఇక ఈ ప్లవనామ సంవత్సరంలో వర్షాలు ఏ విధంగా పడతాయంటే, దశభాగ సముద్రేషు పర్వతేషంచు సప్తచ ద్విభాగౌ భూమి పర్జస్తేవ్యం వర్షతి చ. దశభాగ సముద్రేషు, 10 భాగాలు సముద్రంలోను, పర్వతేషంచ సప్తచ 7 భాగాలు పర్వత ప్రాంతాలు, ద్విభాగంబు పర్జస్తేవ్యం వర్షతి త్రిధా అన్నారు. అంటే భూమి మీద 2 భాగాలు పడతాయన్నమాట అండి. ఈ విధంగా వర్షాలు సమానమైన వర్షాలు పడి సస్యశ్యామలంగానే ఉండే అవకాశం ఉంది అని మనకి ప్లవనామ సంవత్సర విశేషం తెలియజేస్తూ ఉందన్నమాట అండి. ఈ ప్లవనామ సంవత్సరంలో దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు నవనాయకులు, రాజ్యాది నవనాయకులు ఎవరు, రాజు ఎవరు ఈ సంవత్సరం, మంత్రి ఎవరు, అలాగే సేనాధిపతి ఎవరు, రసాధిపతి, నీరసాధిపతి, అర్ఘ్యాధిపతి, ధాన్యాధిపతి వీళ్ళెవరు అనేటువంటి విషయాలు, నవనాయకుల గురించి మనకు పూర్తిగా తెలియాలి. ఈ సంవత్సరం రాజు కుజుడు అన్నమాట అండి ఈ సంవత్సరం. కాబట్టి రాజుగారు కుజుడైతే ఎలా ఉంటుందో చూడండి, మన ఋషులు చెప్పిన విధానంగా. అగ్నిత్తస్య రరోగస్య గవిర్గ్రహతాభృశం అతసస్యో బహువ్యాలో భూమో వర్షాధిపేసతి. ఈ సంవత్సరం రాజు కుజుడైనందువల్ల ప్రభుత్వ వ్యతిరేకతలు ఉంటాయి. ఎక్కడ ప్రభుత్వమైనా సరే వ్యతిరేకించే అవకాశాలు ఉంటాయి. అలాగే చోర భయాలు, అగ్ని భయాలు, రోగ భయాలు, ఈ వైరస్లు, అంటువ్యాధులు, అనేకమైన వ్యాధులతోటి కూడా క్రిమికీటకాదులతోటి భూమి మీద వీళ్ళందరూ బాధలు పడే అవకాశం, పాముల వల్ల, క్రిమికీటకాదుల వల్ల కూడా బాధలు అధికంగానే ఉంటాయి. అగ్ని ప్రమాదాలు అధికంగా ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. ఈ సంవత్సరం రాజు కుజుడైనందువల్ల అరణ్యాల దగ్ధం అవుతాయి. ప్రతి చోట కూడా మంటల మాట, ఇళ్లల్లో ఫైర్ యాక్సిడెంట్లు అవ్వడం ఇళ్లల్లో, అలాగే వ్యాపార సంస్థల్లోనూ, అలాగే దేశ సరిహద్దుల్లో కూడా యుద్ధ వాతావరణం జరుగుతుంది. అలాగే అమెరికాకి, చైనాకి కూడా యుద్ధం జరుగుతుంది. మన పొరుగు దేశాలతో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. అనేక దేశాల్లో ఒక దేశానికి పరస్పరం వైరవం కలుగుతున్నమాట కుజుడు రాజు అవ్వడం వల్ల. దానివల్ల యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. లోకంలో కూడా క్రిమికీటకాదులు, కరోనాది ఆది వ్యాధులు కూడా కొంచెం ప్రబలేటువంటి అవకాశం కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. కాబట్టి అయితే గొప్పతనం ఏమిటంటే ఇతర దేశాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. భారతదేశంలో మట్టుకు దాని ప్రభావం తక్కువగా ఉండి, కొన్ని రాష్ట్రాల్లో మట్టెక్కి, ఆ రాష్ట్ర నగరాల్లో మట్టెక్కి ఈ యొక్క వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండి, ఆ నగరాల్లో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయే అవకాశాలు కొంతవరకు ఉంది. సప్తమ స్థానాల్లో కొన్ని రాశులకి సప్తమ స్థానాల్లో ఈ రాహుకేతులు, కుజులు, శని ప్రభావం వల్ల సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా
ఈ యొక్క వైరల్ సంబంధించినటువంటి ఈ కరోనాకి సంబంధించినటువంటి క్రిమికీటకాది ఆది వ్యాధులన్నీ కూడా మానవుల్ని బాధించే అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్, మన మానవ ప్రయత్నం మనం చేయాలి. అవన్నీ కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ప్రభుత్వాలు చెప్పినట్లుగా మనం చక్కగా నడుచుకుని క్రమశిక్షణతోటి కనుక మానవులు ఉండగలిగి భక్తి ప్రపత్తులతో భగవంతుని అర్చించడం, ఆరాధించడం, స్మరించడం చేసి దాన ధర్మాలు ఆచరిస్తూ మనం ధర్మంగా ఉండాలి. అలా ఉంటే కనుక కొంతవరకు కూడా మనకి బాగుంటుంది. ఎవరికీ కూడా ఉపకారమే చేయాలి కానీ అపకారం చేయకూడదు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, ఎవరికీ కూడా మన ద్వారా, మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, మన అధికారం ద్వారా కానీ ఎవరికీ కూడా ఏ విధమైన నష్టం కూడా కలగకూడదు. అలా కలిగితే మనకు చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి మన హైందవ సనాతనమైన సాంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి ధర్మంగానే ఉండాలి. సత్యం వద ధర్మంచర అని మనకు వేదం చెప్పింది అన్నమాట. సత్యమే పలుకు, ధర్మాన్ని ఆచరించు, ధర్మంగానే నడు, ఎన్ని కష్టాలు కలిగినా ధర్మమే నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పినట్లుగా ఆ విధంగా నడుచుకోవాలి అని చెప్పారు. రాజు కుజుడైతే కనుక ఈ విధంగా ఉండి అరణ్యాలు దగ్ధమయ్యే అవకాశం, అలాగే విమానాలు కూడా దగ్ధం అవడం, అలాగే రైళ్లు కూడా అగ్ని ప్రమాదాలకు గురి అవ్వడం, విమానాలు అగ్ని ప్రమాదానికి గురి అవ్వడం, అలాగే బస్సులు, కార్లు కూడా అగ్ని ప్రమాదానికి గురి అవ్వడం, గృహాల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరగడం, అలాగే అనేక రకాలుగా మనకి అగ్నికి సంబంధించినటువంటి కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి, భూతత్వం కాబట్టి ఈ విధంగా రాజకీయ నాయకులు కూడా పార్టీలు మారిపోవడం, రాజకీయ నాయకులకి వాద ప్రతివాదనలు, ఈ పార్టీలో ఆ పార్టీలకు వెళ్ళే అవకాశాలు, ఈ విధంగా కూడా ఉండే యుద్ధ వాతావరణం మట్టికి అన్ని దేశాలకి కూడా పరస్పరం కూడా కొన్ని దేశాలకి విరోధంగానే ఉంటుంది. అనేక ప్రమాదాలు ఉంటాయి. అందులో పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం తప్పనిసరిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ రంగం కూడా కొంచెం ఉత్సాహంగా మట్టి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనలో కూడా ఈ సంవత్సరం కూడా మంచి మంచి ప్రయోగాలు మన భారతదేశం శాస్త్రవేత్తలందరూ కూడా వాళ్ళ మంచి మంచి ప్రయోగాలు చేసి మంచి మంచి విశేషమైనటువంటి కొన్ని ప్రయోగాలు విజయవంతం పొందే అవకాశం. అమ్ములు పొదల్లో కూడా మన భారతదేశంలో సైనిక వ్యవస్థ అంతా కూడా మంచి పకడ్బందీగా, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పకడ్బందీగా కట్టుదిట్టంగా వాళ్ళు ప్రాణాలకు ఒడ్డి వాళ్ళు ధైర్యంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఈ విధంగా ముందుగా వాళ్ళు విశేషంగా ముందు నిలబడేటువంటి అవకాశం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి మన భారతదేశం తరపుని. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగం మనం మరిచిపోలేము. మన కోసం వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి ఆ విధంగా వాళ్ళ యొక్క బార్డర్స్లో వాళ్ళు సరిహద్దుల్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరం కట్టుదిట్టంగా వాళ్ళు వాళ్ళ బలానంతా ఉపయోగించి శత్రువులందరినీ కూడా నశింపచేసి మన యొక్క దేశాన్ని వాళ్ళు రక్షించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే దేశానికి కూడా విభేదాలు, ఆర్థిక పరిస్థితులు, దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగా తెగజారిపోయి చైనా కానీ అటు పాకిస్తాన్లో కూడా మళ్ళీ సైనిక తిరుగుబాటు జరిగి పాలన ఎవరైనా సైనికులకు కానీ వేరే ఎవరికైనా పాలన మారిపోయే అవకాశం, అలాగే చైనాలో కూడా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయే అవకాశం, అమెరికాలో కానీ లండన్లో ఇటువంటి కొన్ని పెద్ద పెద్ద దేశాలు కూడా చాలా వాళ్ళు ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా ఉండేటట్లుగా లేదు అన్నమాట. చాలా ఇబ్బందికరంగా ఉంది. భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయాలు, పాడి పంట సమృద్ధిగా ఉండడం వల్ల చూసే వ్యవసాయం ఎంత గొప్పదో చూడండి. కాబట్టి వ్యవసాయక దేశం కాబట్టి భారతదేశానికి పెద్దగా నష్టం ఉండదన్నమాట. చాలా జాగ్రత్తగా భారతదేశం ఉన్న నాయకులు ఎవరైతే వాళ్ళే చక్కగా పరిపాలన చేసుకుని జాగ్రత్తగా ఏ విధమైన నష్టం లేకుండా జాగ్రత్తగానే ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ సంవత్సరం. కేంద్ర ప్రభుత్వం కూడా సమయం వాళ్ళు ఆలోచించి సమన్వయంతో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారతదేశ కీర్తి ప్రతిష్టలు కూడా విదేశాల్లో సహితం కూడా ప్రకాశించిపోయే విధంగా ఉంటుంది. భారతదేశ మెడికల్ రంగంలో కూడా భారతదేశం చాలా ఉత్సాహంగా, షేర్ మార్కెట్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కూడా భారతదేశం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఈ సంవత్సరం ఉంది. ఎందువల్ల? కుజుడు వల్ల. ఇకపోతే మంత్రి కూడా కుజుడే అయ్యాడు. మంత్రి కుజుడైతే ఎలా ఉంటుందో చూడండి. పురగ్రామ వనాదీని దహ్యంతే వన్నినాభృశం మందవృష్టిర్భవేద్యుధం మంత్రిస్యా భూమినందన. కాబట్టి రాజు కుజుడయ్యాడు. ఇప్పుడు మంత్రి కూడా కుజుడే అయ్యాడు ఈ సంవత్సరం. మంత్రి కూడా కుజుడైతే ఎలా ఉంటుందో చూడండి. పురగ్రామావాదీన్ దహ్యంతే వన్నినాభృశం. మంత్రి కుజుడు పట్టణాలు, గ్రామాలు, తోటలు, అరణ్యాలు ఇవన్నీ కూడా
కాల్చివేస్తాడన్నమాట. అగ్ని ప్రమాదాలు అన్నమాట, వాహన ప్రమాదాలు, ఎక్కువగా రక్తపాతం, ఎక్కడ చూసారు రక్తపాతాలు, యుద్ధ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం. రాజకీయ నాయకుల్లో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశం మంత్రి కుజిరవ్వడం వల్ల. కాబట్టి అగ్నితత్వం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ యొక్క అగ్ని బాధలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఇవన్నీ కూడా, ఉత్పాతాలు, సునామీలు, తుఫానులు అధికంగా ఈ కుజుడి వల్ల ఈ సంవత్సరం వర్షాకాలం పంట కూడా చాలా ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు కూడా ముందుగానే జాగ్రత్తగా ఉండడం వల్ల అనుకూలంగా ఉండే అవకాశం. ఇక రాజు కుజుడైతే మంత్రి కూడా కుజుడే అయితే కనుక మళ్ళీ మనకి సేనాధిపతిగా మనకి చంద్రుడు వచ్చారన్నమాట ఈ సంవత్సరం. సేనాధిపతిగా చంద్రుడు వస్తే ఎలా ఉంటుందో చూడండి. చంద్రుడు రావడం చాలా మంచిది. రాజుగారు కుజుడైన తర్వాత ఆ రాజుగారికి మంత్రిగా మళ్ళీ కుజుడే ఉన్నాడు కాబట్టి రాజుగారు చెప్పినవన్నీ కూడా మంత్రి చేస్తాడు. అక్కడ ఉండేటువంటి సర్వ సైన్యాన్ని కూడా తన ఆధిపత్యాన్ని వహించాలి కాబట్టి సర్వ సేనాధిపతిగా ఈ సంవత్సరం చంద్రుడు అయ్యాడు. సర్వ సైన్యానికి అధిపతి అయినటువంటి చంద్రుడు వల్ల లాభం ఏమిటి అంటే కనుక అతివర్షమతివర్గ మారోగ్యం సుఖినో జన బహుక్షీర ప్రదగా వశ్చేంద్రే సేనాధిపే సతీ అన్నారు. చంద్రుడు సర్వ సైన్యానికి కూడా సేనాధిపతి అవడం వల్ల అధికంగా వర్షాలు పడే ఒక పక్కన కుజుడు ఉన్నాడు, వేడి కదండి. కానీ ఇక్కడ సేనాధిపతిగా మనకి చంద్రుడు ఉండటం వల్ల లాభం ఏమిటంటే వర్షాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి, కానీ సేనాధిపతిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉన్నాయి. ధరల మట్టి కొన్ని వస్తువుల ధరలు ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజల్లో రోగభయం ఎక్కువగా ఉంటుంది. కానీ మళ్ళీ ప్రజలు కొంచెం కొన్ని రోగాల నుంచి కొంతవరకు బయటపడి సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి. పశువులు, గోవులు సమృద్ధిగా క్షీర సమృద్ధి ఈ సంవత్సరం బహుక్షీర ప్రధానం అన్నట్లుగా బహుక్షీర వృద్ధి కలుగుతుందన్నమాట. పశువులు చాలా సమృద్ధిగా ఇస్తాయి, ఆవులు చాలా పోషింపబడుతూ ఉంటాయి ఈ సంవత్సరం. ఈ విధంగా ఉండడం వల్ల సేనాధిపతిగా కూడా చంద్రుడు ఉంటే ఇక్కడ మనకి సస్యాధిపతిగా శుక్రుడు వచ్చాడు. ఈయన కూడా రావడం చాలామంది. సేనాధిపతిగా చంద్రుడు ఉన్నాడు, ముఖ్యమైనటువంటి పోస్ట్ అన్నమాట. అటువంటి రెండో పోస్ట్లో సస్యాలకు అధిపతి, సస్యాలంటే చంద్రుడు శుక్రుడే మెయిన్. సస్యాలకు అధిపతిగా శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు సస్యాధిపతిగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఏ విధంగా ఉంటుందంటే జలధాన్యాన్ని సర్వాణి స్థలధాన్యాన్ని యాని చ బంధుభూమిర్ఫలితం శుక్రే సస్యాధిపే సతి జలధాన్యాన్ని సర్వాణి స్థలధాన్యాన్ని చ బంధుభూమిస్తు ఫలిత శుక్రే సస్యాధిపే సతి అన్నారు. కాబట్టి శుక్రుడు సస్యాధిపతిగా ఉండడం వల్ల మనకి చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే మెట్ట భూములు, పర్వత ప్రాంతాలు, మెట్ట భూములు బాగా పంటలు పండే అవకాశం, తెలుపు రంగు పంటలు బాగా భూములు ఫలించే అవకాశం, తెలుపు రంగు పంటలు కూడా బాగా పండే అవకాశం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క శుక్రుడు ఉండడం వల్ల బాగుంటుంది అని మనకి సస్యాధిపతిగా చెప్పారు. ఇదంతా కూడా బాగుంది కదా, మరి ధాన్యం ఎలా పండుతాయి అని మనకు సందేహం కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ధాన్యాధిపతిగా బుధుడు ఉన్నాడన్నమాట. ధాన్యాధిపతిగా బుధుడు ఉంటే ఎలా ఉంటుందో చూడండి. మధ్య వృష్టిర్మధ్య సస్యం మేఘవాతేన పీడిత తస్రస సర్వనృపాణంచ బుధే ధాన్యాధిపే సతి మధ్యవృష్టిర్మధ్య సస్య మేఘవాతేన పీడిత అన్నారు. మేఘాలన్నీ కూడా వాయు రూపంలోకి ఎక్కువగా వర్షం తక్కువ పడి వాయువు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తస్య సర్వ నృపాణం చ బుధే సతి కాబట్టి మధ్యమమైనటువంటి వృష్టి కలుగుతుంది. అంటే వర్షాలకు లోటు లేకుండా వర్షాలు పడి పాడి పంట కూడా కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు అయితే ఈ బుధుడి వల్ల కొంతవరకు కూడా ఉన్నది. అధికంగా లేకపోయినా మధ్యమంగా ఉండే అవకాశం అయితే బుధుడి వల్ల ఉంటుంది. మధ్యమంగా ఉన్నటువంటి బుధుడు ఈ విధంగా ఉంటే అర్ఘ్యాధిపతిగా కుజుడు వచ్చారు. ఎవరైతే రాజయ్యారో, ఎవరైతే మంత్రి అయ్యాడో కుజుడు, ఆ కుజుడే మళ్ళీ అర్ఘ్యాధిపతిగా ఈ సంవత్సరం ఉన్నారు. కుజుడు అర్ఘ్యాధిపతిగా ఉంటే ఎలా ఉంటుందో చూడండి. భూమిర్చాగ్రపతో స్వల్పపుష్టిర్వాయు సమన్విత క్వచ దృష్టి క్వచ ధాన్యం ప్రజారోగ్యం క్వచిత్ అని చెప్పారు అన్నమాట అండి.
కాబట్టి కుజుడు మేఘాలకు అధిపతి, అప్పుడు అర్ఘ్యాధిపతి అంటే మేఘాలకు అధిపతి ఆయన. కాబట్టి మేఘాలకు అధిపతిగా ఉండడం వల్ల వర్షాలు, గాలితో కూడుకున్న వర్షాలు, అంటే వర్షంలో గాలి శాతం ఎక్కువ ఉంటుంది అన్నమాట. వర్షం బాగా వేగంగా వాయువు గెంటుకుపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ధరలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు రక్తసస్యాని జాయంతే భూమి మేఘాధిపే సతి. రక్తసస్యాని అంటే ఎరుపు రంగు పంటలు, కందులు, అలాగే ఎరుపు రంగు భూములు, అలాగే ఎరుపు రంగు పండ్లు, ఈ విధంగా ఎక్కువ ఎరుపు రంగు ధాన్యాలు బాగా సమృద్ధిగా కుజుడు రాజు అవ్వడం వల్ల, మంత్రి అవ్వడం వల్ల, ఇక్కడ మేఘాధిపతి అర్ఘ్యాధిపతి కూడా కుజుడే అవ్వడం వల్ల మనకి చక్కగా ఎరుపు రంగు ధాన్యాలు మెట్ట ప్రాంతాల్లో ఉండేటువంటి ఎక్కువగా ఫలించే అవకాశం ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు రసాధిపతిగా రవి వచ్చారన్నమాట ఈ సంవత్సరం. రసాధిపతిగా రవి ఉంటే ఎలా ఉంటుందో చూడండి. తిలతైల గురుక్షార దనేక రసజాయత శూన్యార్థం యాంతి తే సర్వే రవౌ యాది రసాధిపే. రసాధిపతిగా కనుక మన రవి ఉన్నట్లయితే కనుక నువ్వులు, నూనె, బెల్లము, ఏమండి ఈ విధంగా ఉన్న రస వస్తువులు ధరలు బాగా తగ్గే అవకాశాలు, నూనె బాగా రేటు తగ్గే అవకాశం, అలాగే బెల్లం కూడా రేటు తగ్గే అవకాశం, నువ్వులు కూడా రేటు తగ్గే అవకాశం ఉంది, నూనె రేటు కూడా బాగా తగ్గే అవకాశం రవి ఈ సంవత్సరం రసాధిపతిగా ఉండడం వల్ల. ఇకపోతే నీరసాధిపతిగా శుక్రుడు వచ్చాడు. ఇక్కడ ఇందాక సస్యాధిపతిగా ఉన్న శుక్రుడు మళ్ళీ ఇక్కడ రెండో ఆధిపత్యాన్ని నీరసాధిపతిగా శుక్రుడు ఉన్నాడు. నీరసాధిపతిగా శుక్రుడు ఉంటే ఎలా ఉంటుందో చూడండి. కర్పూరాగరు గంధానాం హేమమౌక్తిక వాసనో వృద్ధియేర్గణే జాయంతే శుక్రే నీరసనాయకే. కర్పూరాగరు గంధానాం హేమమౌక్తిక వాసనం అన్నారు. వృత్తియేర్గణే జాయంతే శుక్రే నీరసనాయకే. నీరసాధిపతిగా శుక్రుడు ఉంటే కనుక కర్పూరము, అగరవత్తులు, గంధము, సుగంధ ద్రవ్యాలు, అలాగే బంగారము, ముత్యము, వస్త్రాలు అధికంగా రేట్లుండే అవకాశాలు, అధికమైన ధరలు పలికే అవకాశం, అగరవత్తులు, కర్పూరం రేట్లు పెరిగిపోయే అవకాశం ఉంది, కొనేసుకోవాలి తొందరగా. కాబట్టి అగరవత్తులు, కర్పూరం రేట్లు పెరుగుతాయి, గంధం రేటు పెరిగే అవకాశం, సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ముత్యము, బంగారం కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మనకి నవనాయకుల యొక్క ఫలితంలో చెప్పబడుతూ ఉందన్నమాట. ఏది ఏవైనా ఈ సంవత్సరం అంతా కూడా ప్లవనామ సంవత్సరం అంతా కూడా మనకి సమృద్ధిగానే ఉంటుంది. అందులో భారతదేశంలో మటుకు చాలా సమృద్ధిగా ఉండి పెద్దగా ఇబ్బందులే ఉండవు. మనకి గోదావరి, అలాగే కృష్ణ, తుంగభద్ర, గంగ, సింధు నది కూడా, అలాగే మన యమునా నది కూడా మనకి ఈ విధంగా వరదలు వచ్చేటువంటి అవకాశం, గంగా నది కూడా వరదలు వచ్చే అవకాశం, సింధు నది కూడా వరదలు వచ్చే అవకాశం, కృష్ణా, గోదావరి, తుంగభద్ర ప్రాంతాల్లో కూడా నీటి మట్టం అధికంగా ఉండే అవకాశం, సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం, పాడి పంట కూడా సమృద్ధిగానే ఉంటుంది. పశువులు కూడా పాలిస్తాయి. కానీ ఈ వ్యాధుల వల్ల ఇదంతా కూడా ఏమవుతుందంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే పశువులకి అనారోగ్య సమస్యలు, ఇటువంటి వైరస్లు ఇవన్నీ కూడా పశువులు కూడా సోకటం, పశువులు కూడా అనారోగ్యంగా ఉండి పశువులు ఇబ్బందికరమైన వాతావరణం. ఇక్కడ పశువులే కాదు, అరణ్యాల్లో ఉండేటువంటి జంతువులు కూడా ఈ సంవత్సరం అరిష్టమే అన్నమాట. కాబట్టి అక్కడ కూడా జంతు వధ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అనారోగ్యాలతోటి జంతువులు కూడా, వ్యాధులతోటి కూడా ఎక్కువగా అకాల మరణాన్ని కూడా జంతువులు పొందే అవకాశంగానే ఉంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం కుజుడు రాజుగా ఉండడం వల్ల ఈ విధమైనటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, చోర ప్రమాదాలు, రోగ ప్రమాదాలు, అంటువ్యాధులు, క్రిమికీటకాదుల, కరోనా ఆది వ్యాధుల ప్రభావం అధికంగానే ఉంటుంది. కాబట్టి మరి మనం ఏం చేయాలి అంటే తెలుగు వన ద్వారా మీ అందరికీ చెప్పొచ్చేది ఏమిటంటే కుజుడికి శాంతి చేసుకోవాలి. ఆంజనేయ స్వామి ఆరాధన, మీ గ్రామాల్లో ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే చక్కగా ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి చక్కగా ఆయనకి ఆరాధన చేయాలి. అలాగే సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ పద్మావతి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కళ్యాణం జరిపించుకోవడం వల్ల విశ్వశాంతి జరుగుతుంది అని చెప్పబడుతోంది. కుజశాంతికి ఈ సంవత్సరం అందుకే హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ దండకం కానీ, సుందరాకాండ పారాయణలు కానీ, రామనామ స్మరణం లోకమంతా కూడా రామ 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 అంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ జై శ్రీరామ్ అని చెప్పి రామనామస్మరణ, హనుమంతుని యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఎందుకంటే శని మనకు మకరంలోనే ఉన్నాడు కాబట్టి శని దోషం ఎక్కువగానే ఈ సంవత్సరం ఉంది. కొన్ని గ్రహాలకి సప్తమ స్థానాల్లో కూడా ఈ రాహుకేతులు ఉండడం వల్ల కరోనా లాంటి ఆదివ్యాధులు కూడా సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఈ లోకంలో క్రిమి కీటకాదుల వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి కొంచెం మానవులందరూ కూడా తగిన విధంగా జాగ్రత్తగా ఉండి, అందరూ కూడా ధర్మంగా ఉండి, సత్యంగా ఉండి, భగవత్ ఆరాధన, భగవత్ స్మరణ, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఆచరించుకుంటూ చక్కగా మీ యొక్క క్రమశిక్షణతోటి మీ యొక్క దైనందిక కార్యక్రమాలు చక్కగా అందరూ కూడా ఆచరించుకుని అందరూ కూడా అభివృద్ధిగా ఉండాలి అని చెప్పి తెలుగు వర్ణం ఈ సంవత్సరం చక్కగా మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ఇక రెండవది నవనాయకుల ఫలితం తెలియజేసిన తర్వాత మన పంచాంగ శ్రవణంలో చక్కగా కందాయి ఫలాలు అని మనకి, అలాగే నక్షత్ర ఫలాలు అని మనకి ఈ యొక్క పంచాంగంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎంతవరకు కూడా దేశకాలమాన పరిస్థితులు అన్నీ కూడా చెప్పాం. కాబట్టి ఇప్పుడు అసలు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి నక్షత్రాలను బట్టి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఒక 3-4 నక్షత్రాలు చెప్పడం జరుగుతుంది. ఆ నక్షత్రాల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని సునాయాసంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వారికి ఈ సంవత్సరం ధనలాభం, కార్యజయము, ఆరోగ్యము కూడా సమకూడే అవకాశం ఉంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల వారికి నమ్మక ద్రోహం, కలహం, ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వారికి ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. కీర్తిలాభం, ధనలాభం కూడా పొందే అవకాశం ఉంది. అలాగే రోహిణి, పొబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాల వారికి ఈ సంవత్సరం ధనలాభం, అనుకూలతగా ఉంటుంది. బంధువర్గంతో కానీ స్నేహిత వర్గంతో కానీ విరోధాలు, పట్టింపులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పట్టింపులు ఉండకూడదు వీళ్ళకి ఈ సంవత్సరం. అలాగే మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఆరోగ్యం, అలంకార ప్రాప్తి, నూతన వస్తు ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి ధనలాభం, ఆరోగ్యభంగం, శస్త్రచికిత్స, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వారికి ఆయుర్వృద్ధి, ధనలాభం, ఆరోగ్యం సమకూడే విధంగా ఉంది. 27 నక్షత్రాల వారికి కూడా ఎలా ఉందో మనం సునాయాసంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మకర సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణం ఎలా ఉందంటే అష్టకర్ణో విశాలాక్షో లంబభూరిఘ్ననాశక అష్టబాహం చతుర్వక్త సంక్రాంతి పురుష స్మృత శతయోజనమౌన్నితోయం విస్తీర్ణం 12 శ్రుత ఏవ రూపం హి విజ్ఞేయ సంక్రాంతి పురుషాకృతే. ఈ సంవత్సరం, ఈ ప్లవనామ సంవత్సరంలో సంక్రాంతి పురుషు యొక్క లక్షణాలు, ఆయన నామధేయం మిశ్ర అనే నామధేయం ఉండడం వల్ల పశువులకు కీడు అంటే వ్యాధులు కలిగే అవకాశం ఉంది. పశు నష్టం, జంతు నష్టాలు జరిగే అవకాశం ఉంది. స్థానం శంఖోదకం, ఆయన శంఖోదకంతో స్నానం చేస్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి పురుషుడు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. ధారణ రక్తం, దానివల్ల రోగ భయాలు, రక్త భయాలు, వాహనాల యొక్క ప్రమాదాలు జరుగుతాయి.
వస్త్రం ఎర్రని వస్త్రం రోగప్రదం, రోగాలు అధికంగా లోకంలో ఉండే అవకాశం. గంధం చందనం దానివల్ల మంచివారికి ఈ సంవత్సరం కీడు కలిగే అవకాశం. పుష్పాలు జాజి పుష్పాల వల్ల, జాజి పుష్పాలు ధరించి ఉన్నాడు ఆయన, దానివల్ల సర్వ అనుకూలతలు కూడా కలుగుతాయి. ఆభరణం ముత్యం, దానివల్ల లోకానికి శుభదాయకం. పాత్ర వెండి పాత్ర ధరించడం వల్ల సుభిక్షం, పంటల సమృద్ధిగా పండే అవకాశం ఉంది. భోజనం పాయసం, దానివల్ల పశు అరిష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫలం అరటిపండు పట్టుకున్నాడు చేతితోటి ఆ మకర సంక్రాంతి పురుషుడు, దానివల్ల అరటి పంటకి ఈ సంవత్సరం నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వాహనం పులి, అడవుల్లో ఉండే మృగాలకి అరిష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆయుధం బిండి, దానివల్ల రోగ భయాలు ఉంటాయి. ఛత్రం రక్తఛత్రం అంటే ఎర్రని గొడుగు ధరించాడు, దానివల్ల మహాయుద్ధం జరుగుతుంది. దేశానికి కూడా యుద్ధ వాతావరణం నెలకొడు. చేష్ట క్రోధ, దానివల్ల జనారిష్టం, వ్యాధులతోటి కరోనా ఆది క్రిమి కీటకాదుల చేత అనేక దేశాల్లో జన అరిష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. తిథి ద్వాదశి జరగడం వల్ల సుఖం కలుగుతుంది. శుక్లపక్షం కలగడం వల్ల ప్రజలకు వ్యాధులు, రాజకీయ నాయకులు తగాదాలు ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు అనేక రాష్ట్రాల్లో వ్యతిరేకత కూడా ఉంటుంది రాజకీయాల పట్ల. అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి నాయకులు కూడా ఒక పార్టీలోంచి ఇంకొక పార్టీలోకి వాళ్ళు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా రాజకీయ నాయకుల యొక్క ద్వారా వాళ్ళు ప్రగతిని, వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. దానివల్ల ఎక్కడైతే అభివృద్ధి జరగటం లేదో ఆయా రాష్ట్రాల్లో కానీ ఆయా దేశాల్లో కూడా ప్రజలు వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది నాయకుల్ని. కాబట్టి పార్టీలకు బట్టికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోరావలసి వస్తుంది. ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందనే చెప్పాలి. ప్రజల యొక్క వ్యతిరేకత, అలాగే రాజకీయ నాయకుల్లో కూడా వాళ్ళకి వాదోపవాదాలు, తగవులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక రకంగా మొత్తం మీద రాజకీయ నాయకులు వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళే అవకాశంగానే ఈ మకర సంక్రాంతి యొక్క పురుష లక్షణం యొక్క దానివల్ల, అలాగే మనకి పంచాంగంలో ఉండేటువంటి కుజుడు రాజవ్వడం వల్ల కూడా మనకి తెలియజేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటే ఈ సంవత్సరంలో మనకి 4 గ్రహణాలు ఉన్నాయి. ఈ 4 గ్రహణాలు కూడా మనకేమీ కూడా కనిపించవు. ఎందుకంటే మనకి 26 మే 26వ తేదీని కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. ఇది ఈశాన్య ప్రాంతాల్లో ముగింపు సమయం ఉంటుంది, 10 నిమిషాలే ఉంటుంది. అది కూడా సాయంకాలం సూర్యాస్తమయానికన్నా ముందే ఆ గ్రహణం పూర్తయిపోతుంది. కూడా భారతదేశంలో ఎక్కడా కూడా ఈ యొక్క నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అలాగే మరి ఒక పాక్షిక చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా జూన్ 10వ తేదీ 2021 తేదీ రాహుగ్రస్తంగా జరుగుతుంది. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో, ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపిస్తుంది. కెనడా, గ్రీన్లాండ్, రష్యాలో కంకణాకారంగా ఈ సూర్యగ్రహణం మన దేశంలో మట్టి కనిపించదు. కాబట్టి ఇది కూడా మనం ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం మనం చూడవలసిన అవసరం లేదు. పాక్షిక సూర్యగ్రహణం అన్నమాట. ఈ జూన్ 10వ తేదీ కలిగే గ్రహణం ఇది మనం చూడవలసిన అవసరం లేదు. దానివల్ల అమెరికాకి, అలాగే దక్షిణ దేశాలకి కూడా, యూరప్ ఇటువంటి ప్రాంతాల్లో సునామీలు, అరిష్టం, భూకంపాలు, యుద్ధ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ ప్లవనామ సంవత్సరంలోనే మళ్ళీ మనకి నవంబర్ 19వ తేదీని కూడా మనకి పాక్షికంగా చంద్రగ్రహణం ఉంది. అది కూడా మధ్యాహ్నం 12:48 నుండి పడుతుంది. సాయంత్రం 4:17 వరకు కూడా ఈ గ్రహణం ఉంది. భారతదేశీయ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:48 అనుకోవాలి. కాబట్టి భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా చంద్రోదయానికన్నా ముందే ఈ గ్రహణం పూర్తయిపోతుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనం పాటించవలసిన అవసరం లేదు. అలాగే మళ్ళీ మనకి ప్లవనామ సంవత్సరంలోనే డిసెంబర్ 4వ తేదీని సంపూర్ణ సూర్యగ్రహం కూడా కేతుగ్రస్తంగా ఉంది. కాబట్టి ఈ గ్రహణం కూడా దక్షిణ ఆఫ్రికా, ఆర్కిటికా మహాసముద్ర ప్రాంతాల్లో ఈ గ్రహణం ఉంటుంది, మనకి కనిపించదు. కాబట్టి ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహం మన భారతదేశంలో ఎవరో కూడా ఈ 4 గ్రహణాలు కూడా ఈ సంవత్సరం మనం ఏది కూడా పాటించవలసిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. కాబట్టి ఎవరో కూడా భయపడవలసిన అవసరం లేదు. దక్షిణ దేశాలకు అరిష్టంగా ఉంది. దక్షిణ ఆసియాలో కూడా యుద్ధ వాతావరణం నెలకొల్పే అవకాశం నెలకొనే విధంగా కూడా ఉంది. ఇక మూఢములు, కత్తిరుల విషయానికి వస్తే, కత్తిరి ఈ సంవత్సరం మే 4వ తేదీని
చైత్ర బహుళ అష్టమి మంగళవారం నాడు చిన్న కత్తిరి ప్రారంభమవుతుంది. 11/5/2022 చైత్ర బహుళ అమావాస్య మంగళవారం నుండి కూడా పెద్ద కత్తిరి ప్రారంభం అవుతుంది. ఈ పెద్ద కత్తిరి చిన్న కత్తిరి 4వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ఉంటుంది. పెద్ద కత్తిరి ప్రారంభం మే 28వ తేదీ వైశాఖ బహుళ విధియ శుక్రవారం నిజ కత్తిరి ప్రారంభం అవుతుంది. కర్ర పని, మట్టి పని, శంకుస్థాపనలు ఇటువంటివి చేయకూడదు. స్లాపులు వేసుకోవచ్చు. మిగతా గృహ సంబంధమైన కార్యాలు ఏవి కూడా చేయకూడదు. ఇక ఈ సంవత్సరం మూడమిలు శుక్రమూడమి జరుగుతోంది కాబట్టి ఏప్రిల్ 30వ తేదీ చైత్ర బహుళ చవితి వరకు కూడా శుక్రమూఢం ఉంటుంది. దాంతో పూర్తయిపోతుంది, వెళ్ళిపోతుంది. తర్వాత శుక్రమూఢమి మనకి 2/1/2022 అంటే రేపు వచ్చేటువంటి జనవరి మాసంలో 22వ సంవత్సరం అమావాస్య ఆదివారం రోజుని ఈ జనవరిలో ప్రారంభమై జనవరి 12వ తేదీని పుష్యశుద్ధ దశమి వరకు కూడా ఈ శుక్రమూఢం ఉంటుంది. అలాగే మళ్ళీ గురుమూఢమి ఫిబ్రవరి 23వ తేదీ 2022లో బహుళ సప్తమి బుధవారం నుండి ప్రారంభమవుతుంది. 26వ తేదీ మార్చి 2022 పాల్గొన నవమి వరకు కూడా శనివారం వరకు కూడా ఈ గురుమూఢమి అంటే శుక్రుడు గురుడు కూడా ఈ 2022లో కూడా వాళ్ళు మౌఢ్యాన్ని పొందినట్లుగా మనకి చెప్పబడుతోంది. ఇక ఈ సంవత్సరం నవంబర్ 2వ తేదీ 2021 పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ సింధు నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11:25 గురుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి 21వ తేదీన సింధు నది పుష్కరాలు. ఈ సింధు నది పాకిస్తాన్లో ఉంది. హరిద్వార్, కాశీ, అలహాబాద్, గంగా నది ప్రాంతాల్లోనే సింధు నదిగా భావించే వాళ్ళందరూ సంకల్పం చెప్పుకొని అందరూ కూడా సింధు నది యొక్క పుష్కరాలు ప్రారంభం అవుతోంది. కాబట్టి ఈ సంవత్సరం సింధు నది పుష్కరాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సింధు నదులు తలుచుకుని అందరూ కూడా స్నానాలు ఆచరించి ఈ విధంగా మీరందరూ కూడా ఆచరించాలి. ఈ సంవత్సరం కాలమానం ఈ విధంగా ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా సంక్షోభంగా ఉంటుంది. ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. ప్రజలు ఎక్కువగా అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయితే అభివృద్ధి జరగటం లేదో అక్కడ ఆ పార్టీలను కానీ ఆ దేశంలోని నాయకులను కానీ ఎదిరించే అవకాశం, రాజకీయ నాయకుల్లో కూడా వాళ్ళకే పోట్లాటలు, వ్యతిరేకత, తగవులు, పార్టీల్లో మార్పులు కూడా ఈ సంవత్సరం చోటు చేసుకుంటూ ఉంటుంది. రాజకీయాల్లో కూడా చిత్ర విచిత్రంగా కూడా ఉంటుంది. అంతేకాదు కాలమాన పరిస్థితులు కూడా వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో బాగా అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చక్కగా వర్షం సమృద్ధిగా కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక చాలా బాధపడే అవకాశం కూడా కలిగే అవకాశంగానే ఈ సంవత్సరం ఉంది. ఈ విధంగా ఈ ప్లవనామ సంవత్సరం కాలమాన దేశకాల పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా తెలుగు వర్ణ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కోరుకోవలసింది ఏమిటంటే రోజు కూడా ఈ విశ్వంతా కూడా శాంతిగా ఉండాలి, అందరూ కూడా సర్వజనులు సుఖంగా ఉండాలి, విశ్వంతా కూడా శాంతిగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కాంక్షించాలి. దానివల్ల లోకమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉంటుంది. మన ధర్మాన్ని మనం యథావిధిగా పాటించాలి. భగవంతుని స్మరించడం వల్ల పూజించడం వల్ల కూడా సత్ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ధైర్యంగా మంచి సంకల్పాలతోటి గత సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనం ఏం చేయాలి అనే అభివృద్ధి పదంలో మన మంచి కార్యక్రమాలు క్రమశిక్షణతోటి పంచువాలిటీతోటి మనం కనుక ముందుకు వెళ్ళగలిగిన మంచి సంకల్పాలతోటి వెళ్ళగలిగినట్లయితే దైవబలం కూడా తోడవుతుంది. దానివల్ల మన విజయాన్ని ఈ ప్లవనామ సంవత్సరంలో సాధించేటువంటి అవకాశం ఉంది. నా పేరు వి సీతారామాచార్యులు, శ్రీనివాస కళ్యాణ యజ్ఞకర్త, విశ్వశాంతి శ్రీనివాస కళ్యాణం విశ్వశాంతి శ్రీనివాస కళ్యాణం 9555755335 నా ఫోన్ నెంబర్. నన్ను సంప్రదించండి. తెలుగు వర్ణ ద్వారా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. ఇప్పుడు కందాయ ఫలాల్లో సంఖ్యలను బట్టి మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే 1, 2, 3 అని 3 సంఖ్యలు చెబుతాం. ఒక్కొక్క సంఖ్య 4 మాసాలు తెలియజేస్తూ ఉంటుంది. 3 సంఖ్యలు చెబుతాం. 3 నాళ్ళు 12 మాసాలు. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉందో చక్కగా మనం నక్షత్రాలను బట్టే మనకి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలిసిపోతుంది అన్నమాట, సునాయాసంగా తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ముందుగా నక్షత్రాల్లో మొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం వారికి 0,
2 1 వీళ్ళకి మొదటి 0 ఉంది, తర్వాత 2 తర్వాత 1 ఉందన్నమాట. కాబట్టి మొదటి 4 మాసాలు అంత అనుకూలంగా ఉండదు. 2 0 ఉంది, తర్వాత వచ్చే మధ్యలో 4 మాసాలు, చివరి 4 మాసాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. భరణి నక్షత్రం వాళ్ళకి 3 0 3 వీళ్ళకి మధ్యలో 0 ఉంది. కృత్తికా నక్షత్రం వారికి 6 1 0 వీళ్ళకి ప్రధానమైన బేస్ సంఖ్య అక్కడ 6 ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు ఈ యొక్క మే జూన్ నెలలో వివాహం జరగడం, గృహయోగాలు, అనుకూల ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. సంవత్సరాంతంలో 4 మాసాలు కూడా కృత్తికా నక్షత్రం వారికి అంత అనుకూలంగా లేదు. రోహిణి వారికి 1 2 2 మృగశిర వారికి 4 0 4 ఆరుద్ర వారికి 7 1 1 ఆరుద్ర వారికి కూడా ప్రధానమైన సంఖ్య బేస్ సంఖ్య 7 ఉండడం వల్ల వీళ్ళ వివాహ యోగం, అలాగే ఉద్యోగ మార్పులు, మంచి మంచి అవకాశాలు బాగుంటాయి. అలాగే పునర్వసు వారికి 2 2 3 చాలా అనుకూలంగానే ఉంది. పుష్యమి నక్షత్రం వారికి 5 0 0 ఆశ్లేష నక్షత్రం వారికి 0 1 2 మఖా నక్షత్రం వారికి 3 2 4 పుబ్బా నక్షత్రం వారికి 6 0 1 పుబ్బా నక్షత్రానికి ప్రధానమైన బేస్ సంఖ్య 6 ప్రధానంగా మొదటి ఉంది కాబట్టి చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం వరకు కూడా 4 మాసాలు కూడా వీరు అనుకున్నది జరుగుతుంది. ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాల్లో చాలా రాణింపు వచ్చే అవకాశం వీళ్ళకి పుబ్బా నక్షత్రం వారికి ఉంటుందన్నమాట. ఉత్తరా నక్షత్రం వారికి 1 1 3 హస్తా నక్షత్రం వారికి 4 2 0 చిత్తా నక్షత్రం వారికి 7 0 2 స్వాతి నక్షత్రం వారికి 2 1 4 విశాఖ నక్షత్రం వారికి 5 2 1 అనురాధ నక్షత్రం వారికి 0 0 3 జ్యేష్ఠ నక్షత్రం వారికి 3 1 0 మూలా నక్షత్రం వారికి 6 2 2 పూర్వాషాఢ నక్షత్రం వారికి 1 0 4 ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 4 1 1 శ్రవణ నక్షత్రం వారికి 7 2 3 ధనిష్ఠ నక్షత్రం వారికి 2 0 0 శతభిష నక్షత్రం వారికి 5 1 0 పూర్వభాద్ర నక్షత్రం వారికి 0 2 4 ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 3 0 1 రేవతి నక్షత్రం వారికి 6 1 3 ఈ విధంగా నక్షత్రాలను అనుసరించి వీరికి ఏ విధంగా ఉంటుంది కందాయ ఫలాల్లో చెప్పాం. ఏమంటే గురువుగారు మొదటి 0 వస్తే ఏమిటి, మీరంతా 0 అన్నారు, మధ్యలో 0 అన్నారు, చివర 0 అన్నారు. మొదటి 0 వస్తే ఏమిటి, మధ్యలో 0 వస్తే ఏమిటి, చివర 0 వస్తే ఏమిటి, అసలు 3 0 వస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చెప్పారు. మన ఋషులు ఏం చెప్పారంటే ఆది శూన్యే మహావ్యాధి 3 అంకెలు చెప్పాం కదా. మొదటి కటక 0 వస్తే ఈ సంవత్సరం వాడికి మహావ్యాధి అనారోగ్యంతో బాధపడతాడు అని చెప్పబడింది. మధ్య శూన్యే మనోవ్యధ మధ్యలో కనుక 0 వచ్చినట్లయితే మానసిక వ్యాధులు, రుణాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అంచశూన్యే ఫలం స్వల్పం చివర కనుక 0 ఉన్నట్లయితే ఫలితం పెద్దగా ఏముండదు అని చెప్పబడుతుంది. ఏమంటే 3 0 వస్తే ఏమిటి, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ 0 అంటే 3 0 వస్తే సంవత్సరం అంతా వాడికి 0 మాట. 4 12 మాసాలు అంత అనుకూలంగా ఉండదు అని మనకి చెప్పబడుతుంది. ఆది శూన్యే మహావ్యాధి మధ్య శూన్యే మనోవ్యధ అంచశూన్యే ఫలం స్వల్పం త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని చెప్పారు. చక్కగా ఈ విధంగా నక్షత్రాలను బట్టి కూడా మనం తెలుగు వన్లో చక్కగా ఏ విధంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం తెలియజేసాం. ఈ సంవత్సరం తెలుగు వన్న ద్వారా తెలుగు వన్న ప్రేక్షకులందరికీ కూడా మనకి పంచాంగ శ్రవణం కానీ,
అలాగే డైలీ పంచాంగాన్ని ఇవ్వడం జరుగుతోంది. వార ఫలాలు కూడా చక్కగా మీరు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతోంది. మీరు ప్రతిరోజు కూడా డైలీ పంచాంగం చూడవచ్చు. ఇక్కడి నుంచి కూడా దినఫలాలు కూడా అంటే ఏ రోజు ఎలా జరుగుతుంది అనే దినఫలాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్వకాలం అన్నీ కూడా తెలుసు పెద్దలందరికీ కూడా కాలమానం ఎలా ఉంది, ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా సూర్యుని బట్టి వాళ్ళు చెప్పేసేవారు. వాళ్ళకి పంచాంగాలతో పని లేదు. ఎందుకంటే పూర్వకాలం ఆ విధంగా ఉండేది కాబట్టి మనం చేదస్తంగా అనుకోవడం లేదు. ఇప్పుడు ఇవన్నీ చూసి చెప్పడం వల్ల కొంతమందికి చేదస్తం ఏలినాటి శని, అది చూస్తే అష్టమ శని అర్ధాష్టమ శని అనుకుంటున్నారు. అలా అనుకోకూడదు. శనేశ్వరుడు విడిచిపెట్టడు అలా అంటే కనుక చక్కగా తెలుసుకోవాలి, అవేర్నెస్ రావాలి. దానివల్ల అందరూ తెలుసుకుంటారు. చాలా సంతోషం అన్నమాట అండి. కాబట్టి ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.